హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ చూద్దామండి. సో అదేనండి, సేమియా ఉప్మా. చూసారా ఎంత బాగా వచ్చిందో టెక్స్చరు. ఆ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటే చాలా బాగుంటుందండి తినడానికి కూడా. మరి అది ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, ఈవినింగ్ స్నాక్స్గా కానీ, లేకపోతే నైట్ టిఫిన్కి కూడా చాలా బాగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దీనికి ముందుగా నేను 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని అన్నిటిని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను. దీనికి నేను 250 గ్రామ్స్ ఆఫ్ సేమియా తీసుకున్నానండి, నలుగురికి సరిపోను. సో దాన్ని దోరగా వేయించుకోవాలి. ముందు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ సేమియాని మనము దోరగా వేయించుకోవడంలోనే ఉందండి కిటికంతా. సో అలా వేయించుకోకపోతే మాత్రము మనకి అతుక్కొని ముద్దలాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. సో నేను కొద్దిగానే ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లో ఇదంతా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, అదర్వైజ్ మాడిపోతుంది తొందరగా. కాబట్టి అలా నెమ్మదిగా అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకోవటం వల్ల ఏంటంటే లైట్గా ఆయిల్ ఉంది కాబట్టి అది సేమియా అనేది అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. చూసారు కదా, అలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకుందాం. ఆ విధంగా ఉండాలి టెక్స్చర్. సో ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకుందాం. దీంట్లో పల్లీలు, అలాగే నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు, ఇవన్నీ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, నేను సింపుల్గా శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే తాలింపు గింజలు, తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నానండి. అదేవిధంగా నా ఇంగ్రీడియంట్ తెలుసు కదండి, మునగాకు, లేత మునగాకు ఉంది నా దగ్గర. సో దాన్ని కూడా వేసుకుంటున్నాను. మీకు తెలుసు కదండి, మునగాకు, కరివేపాకు ఆర్ బెస్ట్ రెమెడీస్ ఫర్ ది హెల్త్. దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట. హెయిర్ ఫాల్కి కానీ, స్కిన్కి, గ్లోయింగ్ స్కిన్కి కానీ చాలా మంచివి. కాబట్టి అన్నిట్లో వాడుకుంటే మరీ మంచిదండి. సో ఆ విధంగా తాలింపు మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మనం అల్లం పీసెస్ వేసుకున్నా పర్లేదండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అది మంచి డైజెస్టివ్ ఐటెం కాబట్టి. సో ఆ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. చూసారుగా, నేను ఆయిల్ కంటెంట్ తక్కువగానే వాడతానండి. ఎందుకంటే ఆయిల్ అనేది వేసుకుంటే టేస్ట్లు బాగుంటాయండి. అట్ ద సేమ్ టైం మనకి హెల్త్ కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలే ఈ రోజుల్లో ఆయిల్ అన్నీ కూడా అంత మంచి బ్రాండ్స్ ఏమీ లేవు కాబట్టి, ఒరిజినాలిటీ లేదు కాబట్టి తక్కువ వేసుకోవాలి. కొద్దిగా నేను క్యారెట్ని కూడా తురిమి వేసుకున్నానండి. చూసారు కదా. సో ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అది పూర్తిగా మగ్గిన తర్వాత అలా తగినంత ఎసరు పోసుకోవాలి. ఎసరు అనేది మామూలు కొంచెం తక్కువగానే, డబల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. కాకపోతే కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్లేదు. సాల్ట్ వేసుకొని ఎసరు వచ్చేంత వరకు మూత పెట్టుకుందాం. ఎందుకంటే ఎసరు ఎక్కువగా ఉంటే సేమియా ముద్దగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి తగినంతనే వేసుకోవాలి. చూసారా, ఎసరు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి సేమియాని వేసుకుందాం. ఇలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొద్దిగా తగ్గించుకొని సిమ్లో పెట్టించుకొని ఉడికించుకోవాలి. ఎక్కువగా పెడితే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో మూత పెట్టేసుకుందాము. అలా కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ తీసి కలుపుకుందాం. చూసారా, దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు కాసేపు ఉంచుకుందాం. సో ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో. సో పొడి పొడిగా అలా రావాలన్నమాట. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి మగ్గించుకుందాము. వేడివేడిగా స్పైసీగా అలాగే చక్కగా ఉండేటువంటి సేమియా రెడీ అండి. మీరు కూడా సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.